కానీ ఈరోజు తెలంగాణకు వచ్చి మీ పెత్తనం ఏంది వాళ్ళ మీరు తెలంగాణలో పోటీ చేస్తాం పోటీ చేయి ఎవరు చూడండి నిన్ను తెలంగాణ ప్రజలకు తెలుసు మిమ్మల్ని ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు 11 రోజుల పాటు తెలంగాణ విభజన తర్వాత నేను అన్నం తినలేను బాధ అనిపిస్తున్నాను అంటే తెలంగాణ రావడం ఇష్టం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక్క అంశం మీద పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసేటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించాడా? తెలంగాణ వస్తే తప్పే భరత్ గారు నేను ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాను నేను వారు కరీంనగర్ కేంద్రంగా సామాజిక తెలంగాణ అని చెప్పేసి అన్నటువంటి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మరి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న క్రమంలో నేను దాదాపు 200 మందిని తీసుకెళ్లి ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ ముందు తెలంగాణ మీద మీ స్టాండ్ చెప్పండి అంటే మమ్మల్ని మెడలు బట్టి బయటికి పంపించినటువంటి వ్యక్తులు వాళ్ళు. చిరంజీవి కదా పవన్ కళ్యాణ్ కు పవన్ కళ్యాణ్ యువరాజ్యం ప్రజారాజ్యంలో యువజన విభాగం తర్వాత లేదండి ప్రజారాజ్యం పార్టీలో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు భరత్ గారు నేను ఆయన ప్రజారాజ్యం పార్టీకి యువజన విభాగానికి అధ్యక్షుడు అండి స్టాండ్ మార్చింది ఎలక్షన్ తర్వాత ఆయన యువజన విభాగం అధ్యక్షుడు ఆయన యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే సామాజిక తెలంగాణ అన్నటువంటి వాళ్ళు సమైక్య రాష్ట్రానికే మా పార్టీ కట్టుబడి ఉంటుంది అని మాట్లాడినటువంటి నాయకత్వం వాళ్ళది. వాళ్ళకి హక్కు లేదు తెలంగాణలో తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు, తెలంగాణ వాదం గురించి మాట్లాడే హక్కు లేదు, తెలంగాణని పచ్చిగా వ్యతిరేకించినటువంటి నాయకత్వం వారిది. తెలంగాణ వస్తే భోజనం 11 రోజుల పాటు భోజనం చేయకుండా ఉపవాసం ఉన్నటువంటి చెప్పినటువంటి నోరు అది. అలాంటి వ్యక్తులు వచ్చి అలా తెలంగాణ నా తెలంగాణ ఎవరు నమ్ముతారు? మీరు వేషాలు వేసుకోండి, సినిమాలు తీసుకోండి, మంత్రివర్గంలో తీసుకోవచ్చు, సినిమాలు తీసుకోండి. వారు తెలంగాణ బిడ్డ అండి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈ రోజు కూడా తెలంగాణ బిడ్డ, తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. తెలంగాణ బిడ్డ తెలంగాణ వ్యతిరేకిస్తారు. తెలంగాణ వ్యతిరేకించలేదు, తెలంగాణను వ్యతిరేకించలేదు, గాంధీ వ్యతిరేకించలేదు, వాళ్ళు వ్యతిరేకించలేదు. తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు కాక తెలంగాణ వ్యతిరేకించలేదు. అట్లంటే తెలంగాణ ఉద్యమకారుల మీకు తుపాకీ తీసుకునేటువంటి తుపాకీ రాముడు రేవంత్ రెడ్డి ఆ వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు. అంటే నేనేమంటున్నా ప్రజలు అదే దరిద్రం కదా, దురదృష్టం కదా, ఓడిపోతే తీసుకొచ్చి మంత్రి దురదృష్టం కదా. అలాంటి తెలంగాణ వ్యతిరేకులని తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. ఇది ఏం చేస్తాం? ఇది మాలాంటి ఉద్యమకారులము తెలంగాణ కోసం జైలు వెళ్ళి బాధపడతా ఉన్నాం. ఇవాళ మీరు మంత్రి పదవి ఇచ్చారు కదా, ఓడిపోతే ఆయన తెలంగాణ బిడ్డ అండి. తెలంగాణ ఏనాడు తెలంగాణ వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గల రైఫిల్ తీసుకొచ్చి ఉద్యమకారుల మీకు ఎక్కువ పెట్టినటువంటి వ్యక్తి కాదా. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంది. వారు నోటాతో పోటీ పడారు. వారు గత ఎన్నికల్లో మొన్న కూడా 350 డివిజన్లలో తెలంగాణ సెక్రటరియట్లో కూర్చుంటారు తమాషా విఠల్ గారు ఖమ్మం జిల్లా కాబట్టి చెప్పాలి ఎవరు మా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ అయిన గజ్జల కాంతమన్న మా మిత్రుడికి ప్యారల్ కి ముందుగా అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం సైంటిఫిక్ గా అనాలిసిస్ చేద్దాం. నేను ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కాదు, ఒక తెలంగాణ వాదిగా జర్నలిస్ట్ గా చెప్తున్నా. మా గురువు గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం హెచ్ఓడిగా పనిచేసిన సమయంలో నేను ఆయనది శిష్యుడిని. నాగేశ్వర్ గారు అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిన సందర్భం గురించి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాని కలిశారు ఎక్కడ ఢిల్లీలో. ఆ కలిసిన నాగేశ్వర్ గారు హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని మాట్లాడారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయాన్ని రహస్యం లేదా బ్రహ్మ రహస్యం అంటారు. అలాంటిది నాగేశ్వర్ గారు ఒక సీనియర్ అనలిస్టు విశ్లేషకుడుగా ఆ అమిత్ షా చెప్పాడా పవన్ కళ్యాణ్ చెప్పాడా అనేది నాగేశ్వర్